హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షుహాస్ వ్లాగ్స్. మీలో ఎంతమందికి పప్పొంగలి పచ్చిపులుసు కాంబినేషన్ తెలుసో కమెంట్ చేసేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రెసిపీ చూసి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడైతే నేను రెసిపీ చూపిస్తాను. నేను మిల్లెట్ పప్పొంగల్ అయితే చేస్తున్నాను. మిల్లెట్స్లో 2 టైప్స్ ఉంటాయండి, పాజిటివ్ మిల్లెట్ అండ్ న్యూట్రల్ మిల్లెట్. నేను ఈరోజు అరికలు యూస్ చేస్తున్నాను, వన్ ఆఫ్ ద పాజిటివ్ మిల్లెట్. మిల్లెట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేయడానికైతే ట్రై చేయండి. మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో 6 to 8 అవర్స్ ఖచ్చితంగా సోక్ చేయాలి. నేను మార్నింగే సోక్ చేసి పెట్టాను అండ్ పెసరపప్పు కూడా ఒక 2 అవర్స్ ముందే సోక్ చేసి పెట్టాను. నేను పొట్టు పెసరపప్పు వాడుతున్నాను, మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో పండినవి. పెసల్ని ఫ్రై చేసి పప్పుగా చేసినవి ఇవి. సో నేను మళ్ళీ ఫ్రై చేయట్లేదు. మీరు నార్మల్ పప్పు వాడితే ఫ్రై చేసుకోవచ్చు, బట్ అన్ ఆప్షనల్ స్టెప్. సోక్ చేసిన మిల్లెట్స్ అండ్ పప్పుని ప్రెషర్ కుక్కర్లో వాటర్తో సహా వేసి సాల్ట్, పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేయండి. నేను వాటర్ 1:3 రేషియోలో వేస్తున్నాను. కుక్ అయ్యాక కన్సిస్టెన్సీ సరిపోకపోతే హాట్ వాటర్ వేసుకోవచ్చు పోపు వేసే ముందు. ముందే ఎక్కువ వేస్తే స్పిల్ అయిపోతాయి. స్టీల్ కుక్కర్ యూస్ చేయడానికైతే ట్రై చేయండి. ఇది కుక్ అయ్యేలోపు పచ్చిపులుసు అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం చింతపండుని సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత అనుకోవచ్చు. నెక్స్ట్ బాండీలో ఒక 10 రెడ్ చిల్లీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయ్యాక 1½ స్పూన్ ధనియాలు అండ్ 3/4 స్పూన్ జీరా వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇది యాక్చువల్లీ మా అమ్మమ్మ, అమ్మ వాళ్ళ రెసిపీ. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇది చూస్తే తెలియని వాళ్ళు ఏంటిది చాలా బాగుందని అయితే అడిగి తింటారు. నాకు కూడా చాలా ఇష్టం. పచ్చిమిర్చితో కూడా చేస్తారు, బట్ దిస్ ఇస్ ఎ డిఫరెంట్ వన్. మనం రోస్ట్ చేసినవన్నీ కూల్ అయిపోయాక మిక్సీ జార్లో వేసి సాల్ట్, 4 to 5 వెల్లుల్లి అండ్ 2 స్పూన్స్ జాగ్రీ వేసి పల్స్ మోడ్లో జస్ట్ అలా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చాపచ్చాగా. పేస్ట్లా చేయకూడదు. యాక్చువల్లీ అయితే ఒక గిన్నెలో వేసి పప్పు గుత్తితో కొంచెం మంచిగా నలుపుతారు, అందుకేనేమో దీన్ని నలపడని కూడా అంటారు. బట్ ఫర్ అవర్ కన్వీనియన్స్ నేను మిక్సీ జార్ యూస్ చేస్తున్నాను. చింతపండు సోక్ చేసి పెట్టాం కదా ముందే, అది కొంచెం చేత్తో మెత్తగా మంచిగా స్మాష్ చేసి పెట్టేసి మనం ఇందాక గ్రైండ్ చేసాం కదా అందులో వేసి ఇంకొకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. సో మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ పోపు పెట్టేసుకోవడమే. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను నేనైతే నువ్వుల నూనె యూస్ చేస్తాను పోప్కి. మస్టర్డ్ ఆర్ ఫ్లాక్స్ సీడ్ అయితే నాకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నువ్వుల నూనె అయితే వేసేసి బాండీలో ఆవాలు, జీరా, పచ్చినగపప్పు, కరివేపాకు అన్నీ వేసేసి మంచిగా వేయించుకొని పచ్చిపులుసులో కలిపేసుకోవాలి. ఫైనల్గా ఆనియన్స్ యాడ్ చేసుకోవడమే. ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి అండ్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. పచ్చిపులుసులో ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, సింపుల్గా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఈలోపు పొప్పొంగల్ కూడా కుక్ అయిపోయింది. ప్రెషర్ పోయాక గరిట యూస్ చేసి మెత్తగా స్మాష్ చేస్తున్నాను. హాట్ వాటర్ కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు. నెక్స్ట్ పోపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసి జీరా, పచ్చినగపప్పు, కాజు, కరివేపాకు, దంచిన అల్లం, మిరియాలు అన్నీ వేసేసి మంచిగా వేగాక పొప్పొంగల్లో వేసి మిక్స్ చేసేసి బాగా ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇక అంతే, వెంటనే సర్వ్ చేసుకొని తినేయడమే. పొప్పొంగల్ ఎప్పుడు వేడిగానే తినాలి, నాకైతే చల్లగా పోతే అస్సలు ఇష్టం ఉండదు. వేడి వేడి పొప్పొంగల్లో పచ్చిపులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాను, మంచిగా బటర్ మిల్క్ ఆర్ కోకోనట్ వాటర్ ఏదైనా తీసుకోండి, బాడీ హీట్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని కాంబినేషన్స్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.